దేవునికి ఆకలి ఉందా? ఆ ఆకలి ఈరోజు భూమి మీద మనిషికున్న ఆకలి లాంటిదేనా అని మనిషి పరిశీలించడం మర్చిపోయాడండి. పరిశీలించాలన్న ఆలోచన కూడా మనిషికి లేదు. పోనీ నువ్వు ఒక పూరి పెట్టావో, ఒక దోశ పెట్టావో, ఫలం అని పెట్టుకున్న ఓ చికెనో మటనో ఏ పలవావో పెట్టావు దేవుడి దగ్గర, మరి అది కొంతసేపుకి అయిపోవాలిగా. దేవుని దగ్గర ఏది పెట్టినా అది అలాగే ఉంటుంది. చివరికి నువ్వు పడేయాలి, లేకపోతే ఎవరికైనా ఇచ్చేయాలి. ఇదిగో నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, నేను ఒక భక్తుడినే అని చెప్పుకోవడానికి చేసే పనులండి ఈరోజు మనుషులు చేసేవన్నీ కూడా. కానీ ఆలోచించండి, దేవునికి ఆకలి ఉందా? ఎటువంటి ఆకలి? దేవుని ఆకలి తీర్చాలి అంటే ఏం చేయాలి? ఇదిగో ఈ భూమి మీద మనం దేవుని పని చేయాలి, దేవుని కోసం బ్రతకాలి, ఎంతో మందిని దేవుని వైపు మళ్లించాలి. అలా ఎంతమంది అయితే మారుతున్నారో, మారుతున్న ప్రతి ఒక్కరిని బట్టి, నీతిగా బ్రతికిన ప్రతి ఒక్కరిని బట్టి ఆయన ఆకలి తీరుతుంది.